రేయ్, నేను చెప్పినవన్నీ నిజాలని మీకు ఏదో ఒక రోజు అర్థమవుతుందిరా, అప్పుడు తెలుస్తుంది. రేయ్ నిన్నే కార్తిక్గా ఆ రోజు ఏడుస్తూ వచ్చి నా దగ్గర చెప్తావు, నేను వినను కూడా వినను. సరే వచ్చినప్పుడు చూద్దాంలే. కార్తిక్ చెప్పు బా. నువ్వు హ్యాపీగానే ఉన్నావా బా? ఎందుకో ఈ కుసుమ నీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్లో కనబడుతున్నావు బా. అలాంటిదేం లేదురా. ఏ రిలేషన్షిప్లోనూ కొన్ని టఫ్ డేస్ ఉంటాయి. అలాంటి టఫ్ టైం కొంచెం గ్యాప్ ఇస్తే సెట్ అయిపోద్ది. ఏమని ఉంటే చెప్పు బా, వేసేద్దాం. అయినా ఈ లవ్ని అంత సిన్సియర్గా తీసుకోవద్దు బా. సిన్సియర్గా తీసుకునేంత గొప్పదేం కాదు ప్రేమ. నువ్వు కూడా ఒకసారి ప్రేమలో పడు మావా, తెలుస్తుంది. ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళాలో, ఎన్ని మెట్లు దిగాలో. ఎవర్రా మెట్లు అన్నది? నేను దిగనంతే. అవి నా దగ్గరకు వస్తేనే నేను దిగుతాను. రే మామా, మన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి పేరు పెడదాం అనుకున్నాం కదరా. ఏం పేరు పెడదాం? 3 మస్కిటర్స్ ఎలా ఉంది మామా? మస్కిటోసా? ఐ హేట్ మస్కిటోస్. ఫ్రై చేసుకొని తినేస్తా. సరే సరే నువ్వు బా, పేరు బాగుంది బా, ఫిక్స్ చేయి. మనం ఉన్నా లేకున్నా, గొడవ పడినా విడిపోయినా, ఈ 3 మస్కిటర్స్ మాత్రం మన సొంత కష్టంతో ఈ కంపెనీని స్టార్ట్ చేసి నడిపిద్దాము. డన్ బా. నాకు కూడా డన్.